నమస్తే అండి. ఈరోజైతే యోగా క్లాస్‌లో పిల్లలు చక్రాసన వేయటం అనేది ప్రాక్టీస్ చేశారండి. చక్రాసన ఈజీయే కదా అని చెప్పి తెలిసిన వాళ్ళు అనొచ్చు. కానీ స్టాండింగ్ చక్రాసన కొంచెం డిఫికల్టేనండి. సో, ఇదిగో చూడండి, స్టాండింగ్ చక్రాసనకి నేనైతే ఇలా వాల్ దగ్గర సపోర్ట్ తీసుకొని చేయమని అయితే చెప్తాను. సో, తిను ట్రై చేస్తుంది కదా! తినకి చేయడం వచ్చింది. కానీ అప్‌వర్డ్స్ అంటే లేవటం రాలేదనమాట. సో, అందుకని చెప్పి ఇలా వాల్ దగ్గర చేసి వాల్ సపోర్ట్‌తో బ్యాక్ బెండింగ్ అండ్ ఫార్వర్డ్ బెండింగ్ చేస్తే వస్తుంది అని చెప్పి నేను చేయించాను. సో, ఇదిగోండి తనకి ఫస్ట్ అయితే బ్యాక్ బెండింగ్ వచ్చు. సో, అక్కడి నుంచి అప్వర్డ్స్ అనేది తనకి రాదు. వాల్ సపోర్ట్ తీసుకొని చేసిన తర్వాత తనకి అప్వర్డ్స్ కూడా ఈజీగా వచ్చింది. ఈ చక్రాసన డైలీ ప్రాక్టీస్ చేస్తే మనం ఇంకా ఈజీగా వేయగలుగుతామండి. పిల్లలు ఎవరైనా కొత్తగా వచ్చి వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటే మాత్రమే నేను ఈ స్టాండింగ్ చక్రాసన చేయిస్తాము. లేదు అంటే కనుక వాళ్ళు పడుకుని వేసే చక్రాసన వేస్తారు. సో, నేను ఆ పడుకుని వేసే చక్రాసన కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో, ఇదిగోండి ఇంకొక పాప ట్రై చేస్తుంది. తినకి ఏంటంటే బ్యాక్ చాలా స్టిఫ్గా ఉంది. సో, తనకి బ్యాక్ బెండింగ్ వేయటం చాలా డిఫికల్ట్. సో, తను ప్రాక్టీస్ చేయాలి, తను చేస్తుంది. అలానే ఇదిగో తిన అయితే ఆటోమేటిక్గా వేయగలుగుతుంది బ్యాక్ బెండింగ్. కానీ తనకి ఏంటి అంటే కొంచెం భయం, కింద పడిపోతానేమో అని. నేను వాల్ దగ్గర వేయంటే తను చూడండి వచ్చి నాతో వాల్ దగ్గర వేయను, నేను ఇండివిజువల్గా చేస్తాను అక్క అని చెప్తుంది. సో, ఇలా ఇండివిజువల్గా చేస్తాను అనే వాళ్ళని నేను వాల్ సపోర్ట్ చేయమని ఫోర్స్ చేయనండి. సో, వాళ్ళు చేసుకుంటే చేస్తారు, లేదు అంటే ఇండివిజువల్ ప్రాక్టీస్ చేస్తారు. ఇంకా మా యోగి చూడండి వాల్ దగ్గరికి వెళ్ళిపోయి తను చేస్తానని చెప్పి అక్కడ నుంచి హ్యాండ్స్ అనేది మూమెంట్స్ అనేది ట్రై చేస్తూ ఉంది. సో, మొత్తానికి అయితే పిల్లలు మా యోగి చేత కూడా బ్యాక్ బెండింగ్ అయితే చేయించారు. కానీ మా యోగి సీరియస్లీ వాల్ సపోర్ట్ తీసుకుని అయితే చెయ్యదండి. ఎందుకు అనేది నేను మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను, చూసేయండి. ఇదే ఇంకా కొంచెం సేపు అయితే ఆడుకున్నారు. మార్నింగ్ క్లాస్కి నేను వెళ్తే వాళ్ళు ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ నార్మల్ చేసుకుంటారు. తర్వాత ఇలా అడ్వాన్స్డ్ ఆసనాస్ అన్నీ ప్రాక్టీస్ చేయిస్తారండి. సో, ఇదిగో చక్రాసన తర్వాత ఫార్వర్డ్ బెండింగ్, పాదహస్తాసన వీళ్ళందరూ చేసిన తర్వాత మా యోగి నేనెందుకు చేయనమ్మా, నేను చేస్తాను అని చెప్పి చాప్ మీదకి వెళ్ళిపోయి తన ప్రాక్టీస్ తను చేసుకుంటుంది. సో, చూడండి భద్రాసన అండ్ పద్మాసన వేయడానికి ట్రై చేస్తుంది. మేము వేయిస్తే పద్మాసన తనకి పెయిన్ వస్తున్నట్టుంది, కొంచెం ఏడుస్తుంది. సో, తనంతట తను ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేస్తుంది యోగి అయితే. సో, తను ప్రాక్టీస్ చేస్తూ ఉంది. అయితే వెనకాల వాళ్ళు నుంచున్నారు. మీరు ఎందుకు ఇక్కడ నుంచున్నారు అని చెప్పి వాళ్ళని అయితే చూసేసింది ఒక చూపు. సో, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదిగోండి ఇక్కడ చక్రాసన, స్టాండింగ్ చక్రాసన కాకుండా పడుకుని వేసే చక్రాసన చూపిస్తారు పిల్లలు. ఇది అయితే ఈజీయేనండి. మోస్ట్లీ చాలామంది ఈ పడుకుని చేసే చక్రాసన వేసేస్తారు. కానీ కొంతమంది షోల్డర్ సపోర్ట్ తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు లిఫ్ట్ చేయలేరు పైకి. సో, అందుకని చెప్పి నెమ్మదిగా చేస్తారు. ఇదిగో చూసారా, వీళ్ళ ముగ్గురికి కూడా స్టాండింగ్ చక్రాసన అయితే రాలేదు. ఇదిగోండి మా యోగి ఇందాక వాల్ సపోర్ట్ తీసుకుని చెయ్యదు అన్నాను కదా, ఎందుకు అంటే యోగికి వాల్ సపోర్ట్ అక్కర్లేదండి, కానీ అమ్మమ్మ సపోర్ట్ కావాలి. అమ్మమ్మ పట్టుకుంటేనే చేస్తుంది, నేను పట్టుకున్నా చేయదు. సో, మా అమ్మ అయితే యోగితో ఆసనాస్ నెమ్మదిగా ప్రాక్టీస్ చేయిస్తూ ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.